హలో అండి, ఈరోజు మేము ఆస్ట్రేలియాలో ఒక ప్లేస్కి వెళ్ళిపోతున్నాము. అదేం ప్లేసో చూపిస్తాను. ఒక ఇంట్రెస్టింగ్ ప్లేస్ అండి, చూద్దాము రండి. హలో అండి, ప్లేస్ చెప్పాం కదా వెళ్తున్నాం అనేసి కార్లో బయలుదేరాము. అది ఆల్మోస్ట్ 2.5. ఇది చూడు, రైట్ సైడ్ వచ్చేసి ఇది టనల్, కింద నుంచి వెహికల్స్ వెళ్తూ ఉంటాయి. ఆల్మోస్ట్ మనకి 3 కిలోమీటర్స్ 4 కిలోమీటర్స్ కింద నుంచి వెళ్ళొచ్చు. అది ఆ బ్రిడ్జ్, అది టనల్ బ్రిడ్జ్. ఇక్కడ వచ్చేసి లెఫ్ట్ సైడ్ నుంచి బయటికి రావడము వెహికల్స్. అది రైట్ సైడ్, ఇది లెఫ్ట్ సైడ్. ఇది చాలా బాగుంటుంది అసలు వ్యూ అయితే చూడడానికి. ఇక్కడ పక్కన చూడండి పచ్చిగడ్డి, అసలు ప్రకృతి పచ్చని చీర కట్టుకున్నట్టు. ఆ పువ్వులు కూడా చూడు ఎల్లో కలరు, అసలు దారంతా అదే ఉన్నాయండి. ఆల్మోస్ట్ 100 కిలోమీటర్స్ 150 కిలోమీటర్స్ అలానే ఉన్నాయి మొత్తము. దారంతా కొండల్లో పచ్చనివి, పచ్చ పూలు, ఇవి పచ్చిగడ్డి. అసలు ఎంత బాగుందో చూడ, దూరంగా కొండలు, అసలు మేఘాలు, అసలు ఎంత బాగున్నాయి ఆ వ్యూ చూడండి. రోడ్ అంతా ఎంత బాగుందో, చాలా బాగుంది. ఇది చూడు సూపర్గా, కారు కానీ అసలు ఎంత బాగున్నాయో. అసలు రోడ్డు ట్రిప్ అయితే సూపర్గా ఉందండి. అసలు ఎంజాయ్ చేయొచ్చు అసలు ఆ వ్యూస్ చూసి. అసలు చాలా బాగుంది అసలు ఇది. అదేనండి ఈ ఇంట్రెస్టింగ్ ప్లేస్, ఆస్ట్రేలియాలో గ్రేట్ ఓషన్ రోడ్. చూడండి అసలు ఎంత బాగుందో. సముద్రము బ్లూగా ఉంది. సముద్రం ఎక్కడైనా బ్లూగా ఉంటుంది అనుకోవచ్చు, కానీ ఈ సముద్రం చాలా క్లీన్గా, నీట్గా, బ్లూగా, అసలు ఎంత అందంగా ఉందో చూడండి. ఇదేనండి 12 అపోజల్స్ అని కూడా అంటారు గ్రేట్ ఓషన్ రోడ్ని. ఈ 12 అపోజల్స్ అంటే ఇక్కడ ఆస్ట్రేలియాలో దాని అర్థము జీసస్ క్రైస్ట్కి 12 మంది శిష్యులంట. ఆ 12 మంది శిష్యుల్లో ఇక్కడ ప్రతి గ్రేట్ ఓషన్ ఒక్కొక్క దగ్గర కాపలాగా ఉంటారంట. అదే ఈ 12 అపోజల్స్. 9 ఉంటాయంట. 9లో వచ్చేసేసి కొన్ని కరిగిపోయాయి అని అన్నారు. ఇప్పుడు 8 ఉన్నాయి అని అంటున్నారు. ఆ 12 అపోజల్స్ అంటే ఈ సున్నపు రాయి. ఈ సున్నపు రాయి వచ్చేసి ఈ అలలకి కొట్టుకొని పోతుంట. చూడండి అన్నీ కొట్టుకొని పోయి ఆఖరికి 8 మిగిలాయంట. ఈ 12 అపోజల్స్లో ఇదొకటి. చూడండి మొత్తం అసలు ఎంత బాగుందంటే, ఆ సన్సెట్ వచ్చి ఆ రాయి మీద పడుతుంటే ఆ లైటింగ్ ఎంత బాగుంది చూడడానికి. భలే ఉందండి వ్యూ. అసలు మీరైతే ఫ్యామిలీతో వచ్చి ఎంజాయ్ చేయొచ్చు. ఇది 500 కిలోమీటర్స్ అండి. ఇది రోడ్డు పక్కనే ఇలా సముద్రం పోతూనే ఉంటే రోడ్డు ట్రిప్ అంతా సముద్రం పక్కన ఇలానే ఉంటుందండి. చాలా బాగుంది అసలు చూడ్డానికి. అసలు ఆ సన్సెట్ దగ్గర ఆ మిస్ట్ అనేది ఆ పొగల్లాగా వస్తున్నాయి. ఆ పొగలు చాలా అందంగా ఉన్నాయి. ఇంకా అసలు మనకి ఫోన్లో అంతా కనిపించట్లేదు. రియల్గా వచ్చి చూస్తే అసలు ఎంత బాగుందంటే అంత బాగుంది అసలు అది. చూడండి ఆ మేమైతే సన్సెట్ చూడడానికి కరెక్ట్గా ఆ టైంకి రీచ్ అవ్వాలని మేము ఆల్మోస్ట్ 200 కిలోమీటర్స్ వచ్చామండి. మేము మార్నింగ్ బయలుదేరేసి మాకు 3-4 అవర్స్ పట్టింది. అది ఆ సన్సెట్ ఆ రాళ్ళు మీద పడుతుంటే అది అసలు ఆ రాళ్ళు దగదగ బంగారం లాగా మెరుస్తాయంట. చాలా బాగుంటాయని అనేసి నేను ఇమేజెస్లో చూశాను. కావాలంటే మీరు గ్రేట్ ఓషన్ రోడ్ అని కొట్టి చూడండి, గూగుల్లో సెర్చ్ చేసి చూడండి ఎంత బాగుంటాయో అసలు. చూడండి చాలా బాగుంది అసలు ఈ బీచ్ అయితే. చాలా బాగున్నాయండి. పిల్లలతో వచ్చి ఎంజాయ్ చేయొచ్చు. ఇంకా 3 days పడుతుందండి ఈ 12 అపోజల్స్ చూడొచ్చు. అదొచ్చేసి దాన్ని లైట్ హౌస్ అంటారండి. ఆ లైట్ హౌస్ దగ్గరికి పోనివ్వరంట ఎవరిని. చూడండి ఆ లైట్ హౌస్ ఆల్మోస్ట్ సన్సెట్ అవుతుంది. చూడండి ఆ సన్ ఎట్లా పడుతుందో ఆ రాళ్ల మీద, కొండల మీద, ఆ పక్కన కొండలు, ఆ సముద్రము. చాలా బాగుంది అసలు వ్యూ అయితే. మీ బకెట్ లిస్ట్లో ఒకటి కంపల్సరీ వేసుకోండి. ఆ రాళ్లలో కూడా దాటి వెళ్ళానండి. కొంచెం స్లిప్ కూడా అయ్యింది, అది వీడియో తీయలేకపోయారు మా వారు. చూడే అసలు మా పిల్లలతో వెళ్ళి మేము చాలా బాగా ఎంజాయ్ చేసాం. ఆల్మోస్ట్ సన్సెట్ అయిపోయింది అక్కడ. చూడండి అసలు ఎంత బాగుందో. మామూలుగా అయితే సమ్మర్ సీజన్లో వస్తారంట. సమ్మర్ సీజను ఆస్ట్రేలియాలో 8:30కి సన్సెట్ అవుతుంది. అప్పుడు వచ్చి బాగా ఫ్యామిలీతో ఎంజాయ్ చేయొచ్చు. అక్కడ ఎంతసేపు అయినా ఉండొచ్చు అని అనేసి అన్నారు. మేము కూడా అదే అనుకున్నాము. ఇప్పుడు వింటర్ సీజను, ఇప్పుడు 5-6 ఉందండి టెంపరేచరు అక్కడ. కాకపోతే చాలామంది స్విమ్మింగ్ చేస్తున్నారు, సర్ఫింగ్ చేస్తున్నారు, ఆ చలిలో కూడా చేస్తున్నారు.
మాకైతే అసలు ఆ చలికే ఉండడానికి చాలా కష్టంగా అనిపించింది. కానీ ఆ సన్సెట్ ఉన్నంత వరకు ఉన్నాము, తర్వాత వెళ్ళిపోయాము. ఇంకా షార్ట్ వీడియో కూడా పెట్టున్నాను చూడండి. ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే షార్ట్ వీడియో చూడండి. మేము ఎలా మా రోడ్ ట్రిప్ ఇవన్నీ ఎలా ఉన్నాయో చూసి కామెంట్ చేయండి. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఆస్ట్రేలియా వీడియోతో మీ ముందుకు వస్తాం.